నీ మనసులాగా అందరి మనసు ఉంటే అట్నే లాగుతాను, నీ బుద్ధిలాగా ఇంకొకటి బుద్ధి ఉంటే వాడిని లాగుతాను. నువ్వు నా గొర్రెలాగున్నావు, నా గొర్రెవి నువ్వు, వాడు కూడా అట్లనే ఉంటే వాడిని కూడా లాగుతాను. కానీ కొంతమంది నీలా లేరు, రివర్స్లో ఉన్నారు. వాళ్ళ బతుకు అంతే. అంటే వాళ్ళకి చెప్పవా తండ్రి? చెప్పకే, వాళ్ళకి చెబుతాను. మీరు ప్రార్థిస్తున్నారు కదా, ప్రకటిస్తున్నారు కదా, మీ ప్రయాస ఫలించేటట్టు నా వంతు నేను కూడా ప్రయాసపడతాను. ఇలాగ దేవుడు తన యొద్దకు ఆకర్షించుకోవడానికి అన్నిటినీ వాడి వీటితో పాటు మన రక్షణార్థమై, మన క్షేమార్థమై మరొక దాన్ని వాడతాడు. దాని పేరు శ్రమ. ఇదొకటి ఉందండి శేషం. ఇది రెండవదండి. శ్రమ. ముందు చెప్పాను, కొంతమందిని తన వాక్కు చేత ఆకర్షిస్తాడు, కొంతమందిని ఏ ఆకర్షణలైనా ముందు అవతల వ్యక్తులు పడి ఫలించాలంటే ముందు అతడైతే చదును చేయబడాలి, మెత్తన చేయబడాలంటే వేరే మార్గం లేదు. శ్రమయే. ఏదో ఒక రూపేణ ఒకని మనసు నలిగితేనే లైన్లోకి వచ్చేది. కాబట్టి ఆ విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకుంటాడట. ఇది ఇక్కడ ఈ పాయింట్లో రెండవది స్టార్ట్ అయిద్ది అన్నమాట. అందరినీ ఆకర్షించగల శక్తి కలిగిన దేవుడు అందరిని ఎందుకు ఆకర్షించట్లేదు అంటే, ఉన్న వాళ్ళల్లో రెండు రకాల గొర్రెలు ఉన్నారు. ఒకటి దేవుని గొర్రెలు, రెండు దేవుని తిరస్కరించిన గొర్రెలు, దేవుణ్ణి కాదన్న గొర్రెలు. ఇక ఈ గొర్రెలు కాదు, మేకలు. అవి చంచల బుద్ధి కలిగినవి. లోకం మేకల గుంపు, సంఘము గొర్రెల గుంపు. అన్నిటిలోంచి డివైడ్ చేసుకుంటున్నాడు. అలా డివైడ్ చేసుకున్న మందంతటిని కూడా ఒక దగ్గర పోగు చేస్తున్నాడు, అదే సంఘము. ఇంకా పిలుస్తున్నాడు, టైం ఇచ్చాడు, ఆకర్షణ చూపిస్తున్నాడు, రారా బాబు అంటున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. వీటితో పాటు దేవుడు వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నాడు. అంటే శ్రమానుభవం ద్వారా కదులుతారేమో అని. మనం ఏం చేస్తామంటే, ఏమండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం, అయ్యా మా అయ్యా మారట్లేదు దేవా, దర్శించిన ఆయన ఒక్కసారి దర్శించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. తాగుబోతాడనో లేకపోతే తిరుగుబోతాడనో 2-3 కుంపట్లు పెట్టాడనో ఏదో మొత్తానికి నీ బాధ నీది. ముందు అవి మారటం, ఆ కుంపట్లో ఆ త్రాగుడు తర్వాత సంగతి. ముందు నశించి నరకానికి పోతాడన్న భయం నీకుంది. కాబట్టి అట్లా కాదు నాయన, రక్షింపబడాలి, కాపాడబడాలి, మనోనేత్రాలు వెలిగించబడాలి, ఆత్మ రక్షింపబడాలని నువ్వు గోజాడుతున్నావు. ఎప్పుడైతే ఆ వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నావు, వాడు మారే రకం కాదు, వదిలేసే అనడం. నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తి కోసం, ఒక సమాజం కోసం, ఒక కులం కోసం, ఒక మతస్థుల కోసం, ఒక బంధువర్గం కోసం, ఒక ఇంటి వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావో, వాళ్ళు దేవుని గురించి ఆలోచించే పరిస్థితులు వాళ్ళకి కల్పించడానికి దేవుడికి కదలటం మొదలు పెడతాడు వారి దగ్గర. అర్థమైందా? ఇలా అనడు, అది సినిమాలో జరిగిద్ది. అనగానే వాడు వచ్చి కూర్చుంటాడు లైన్లో. అట్లా చేస్తే అన్ని రోబోలు, అట్లా చేయడు. ఆ వ్యక్తి ఏ విధంగా దేవుని గురించి ఆలోచించే పొజిషన్ ఉంటుందో ఆ పరిస్థితులు వానికి వచ్చేటట్టు చేస్తాడు. మన ప్రార్థనా ఫలం. ఇలా దేవుడు కదలాలంటే కూడా ప్రార్థన చేయాలి మనం. మన ప్రార్థనను ఆధారంగా చూపించి, అదిగో ఫలానా సమాజం మారాలని, అదిగో నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నేను ఆ సమాజాన్ని దర్శిస్తున్నా. ఫలానా కుటుంబంలో ఫలానా వాడు మారాలని, అదిగో భార్య ప్రార్థన చేస్తుంది, ఫలితంగా నేను వాడిని టార్గెట్ చేశా. ఇట్లా ఇక్కడ కాల్ చూపించి అక్కడ వర్క్ చేస్తాడు ఆయన. దేవుడికి అంత అవసరం ఏంటంటే, ప్రిన్సిపల్స్ని ఏర్పరిచిన దేవుడే వాటికి కట్టుబడి పనిచేస్తాడు. ఇది దేవుని పద్ధతి. తాను దేవుడైనంత మాత్రం ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడు. తన స్వభావానికి విరోధంగా ఏదీ చెయ్యడు. ఇప్పుడు వినండి, దేవా కఠినుడుగా ఉన్నాడు నాయన, మూర్ఖుడుగా ఉన్నాడయ్యా, మారట్లేదయ్యా, నువ్వు ప్రార్థన చేస్తాను. లేదా భార్య, నా భార్య నాయన
పేరుకి ఆడ మనిషే కానీ పెత్తనమంతా నా మీద ఆమె చేస్తుంది. తండ్రి నీకు స్తోత్రం నాయన, నన్ను అసలు ఏం నోరు తెరవనీయట్లేదు, ఆఖరి నేను చర్చికి పోతే విడాకులు ఇస్తానంటుంది నాయన, నన్నే చెడగొట్టేటట్టుంది, ఈ మూర్ఖురాలిని మార్చయ్యా అని నేను ఓ భర్తగా ప్రార్థన చేస్తాం. కొంతమంది అట్టు ఉంటారులే కొన్ని ఇళ్లలో. అని మిమ్మల్ని అంటలేదు నేను, మళ్ళీ మీరు నాకెళ్ళి అట్లా చూడవాకండి. కొన్ని కుటుంబాల్లో ఉంటుంది అట్లాంటి పరిస్థితి. వాళ్ళ సంగతి చెబుతున్నాను నేను. ఇప్పుడు భర్త చేస్తాడు ఆమెను మార్చయ్యా అని, భార్య కూడా చేసేది. కొంతమంది మూర్ఖులైన భర్తల గురించి భార్యలు కూడా ప్రార్థన చేస్తారు మార్చని. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళ రక్షణార్థమై నీ ప్రార్థనా ఫలంగా వాళ్ళ క్షేమాన్ని కోరి వాళ్ళ రక్షణార్థమయ్యే శ్రమల్లోకి అనుమతిస్తాడు. ఇది మనం గ్రహించాలి. అన్యాయముగా అనవసరముగా దేవుడు నరులకు బాధనైనను విచారమునైనను కలుగజేయడని విలాప వాక్యముల్లో ఉంది. టైంపాస్ కోసం ఒకడు ఏడితే నవ్వుదామని ఒకడిని అగచాట్లో నెట్టడం దేవుడి తత్వం కాదు. దేవుడేం సైకో కాదు. ఆయన మంచి హృదయము కలిగిన కన్న తండ్రి, మమతామూర్తి, కరుణా సంపన్నుడు, సుగుణాల మూట దేవుడు. అలాంటోడు ఎందుకు ఇట్లా అనుమతిస్తున్నాడు? ఎందుకు కొంతమందిని శ్రమల్లో నెడుతున్నాడు అంటే, ప్రేమను బట్టే, రక్షణ కోసమే, మేలు కోసమే. భార్య ప్రార్థన చేసిద్ది, నెలలు చేసిద్ది, ప్రభా మాయనయ్యా అని మోకాళ్ళు వేసింది. దేవుడు వర్క్ మొదలు పెట్టగానే మళ్ళీ దేవుడు అవతల వాటికి పని మొదలు పెడతాడు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే, ప్రభా ఏం చేస్తున్నావు తండ్రి, అసలు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? నా భర్తకు అలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి తండ్రి? ఏం మళ్ళీ ప్రార్థన రివర్స్లో మొదలుపెట్టి. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా నువ్వేం అడిగావురా? ఆయన మార్చమని అడిగాను, మరి మార్చడానికి పని మొదలు పెట్టానమ్మా. మార్చమన్నాను కానీ మంచం ఎక్కిమన్నానా? కాదయ్యా, సాగుకోట కాళ్ళు ఇరగదీసి బెడ్ మీద ఎక్కించమన్నానా నేను? ఏంటి ప్రభా? ఒక్కొక్కడికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుందిరా, నీకు తెలియదమ్మా, నేను చేస్తా కదా, నీకెందుకు? నేను నమ్మనాయో వద్దు, నువ్వు నాకు ఆయన మారిన ముందుకు లేవాలి ప్రభా, ఆయన బాగుండాలి ప్రభా. సరిపో. చాలామంది ప్రార్థన ఒక రకంగా ఉంటుంది, దేవుడు పని మొదలు పెట్టగానే రివర్స్ ప్రార్థన మనమే చేస్తాం మళ్ళా. ప్రియులారా, ఇది నిజం. మీరు ఆలోచిస్తున్నారా? ఇంటి వాళ్ళని కదిలించమని మనమే అడుగుతాం, దేవుడు జోక్యం చేసుకొని వాళ్ళ హృదయాలను మెత్తన చేయటానికి ట్రై చేస్తే మళ్ళీ మనమే అడ్డుపడతాం. ఏడిచి మరి మనం ఒక్కటి గ్రహించాం, దేవుడు అన్యాయస్తుడు గాడు, నరులకు అనవసరంగా బాధనైనా విచారమునైనా కలగజేయడని మనం గ్రహించాం. వాక్యంలో ఉంది, చదువుతాం, కానీ మన గ్రహింపులో ఉండదు అది. దీనికి అనుగుణ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం, ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మంచి వాళ్ళనే కాదు, తేడా పడ్డ వాళ్ళని సైతం దేవుడు సేవ్ చేయటానికే ట్రై చేస్తాడు. సేవ్ చేయటానికే తన వంతు ప్రయత్నం తను చేస్తాడు. ఏ విధం చేతనైనా సృష్టింపబడినటువంటి ఒక వ్యక్తిని సేవ్ చేసుకుని తన దగ్గరకు లాక్కోవటానికి ట్రై చేస్తాడు ఆయన. అది దేవుని మంచి మనసు. మనకు అవతలో కొంచెం తేడా వచ్చినా వీడు పోతాడు, ఖచ్చితంగా నరకానికి పోతాడు అంట. మనకి ఇంకేం తలుపులు తాళం మన దగ్గరే ఉన్నట్టు, ఇక అవకాశం ఆ తాళం మనకి ఇస్తే ముందు వాడిని మనమే లాగేస్తాం నరకంలో, పోరా ముందు ఇంక ఉండకూడదు నువ్వు అని ఖచ్చితంగా డిసైడ్ చేస్తాం. వీడు ఖచ్చితంగా పోతాడు నరకానికి, ఏం ఖచ్చితంగా పోయేది నరకానికి అని మనం మనుషులు డిసైడ్ చేస్తాం. దేవుడు అంటాడు, నీకు మెంటలు వచ్చేట అంటున్నావు, వాడు నా బిడ్డ, ఎట్లా వేసేది నరకానికి, ఎట్లనన్నా వాడిని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా నేను అంటాడు ఆయన. దీనికి నిరూపణ నినివే పట్టణస్థుల విషయంలో యోనా తీరు, మన తీరు అనమాట. ఇక దేవుడి స్పందన చూడండి. దుర్మార్గులైన నినివే పట్టణస్థులు నాశనం అయిపోవాలని యోనా కోరుకున్నాడు, కానీ దేవుడు కుడి ఎడమలో తెలియని 1,20,000 కంటే ఎక్కువ మంది పిల్లలు నా బిడ్డలు అన్నాడు దేవుడు. అన్యుల్ని ఎట్లా వదులుతాను యోనా?
నీకేమి కారని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు నా బిడ్డలు ఈ చేతులతో నిర్మించుకున్నాయా వాళ్ళని అంటున్నాడు. ప్రతి మనుషుని విషయంలో దేవుని హృదయం అలా ఉంటుంది. అందరూ మంచి క్రమంలోకి రావాలని కోరుకుంటాడు, కానీ అందుకోసం అందరి విషయంలో ప్రయత్నం చేస్తాడు, కానీ కొందరు మాత్రమే ఆయన వైపు తిరుగుతారు. కొందరు వారి మూర్ఖ దశలో అలానే ఆగిపోతారు. ఆయన ఆ మూర్ఖత్వాన్ని దుళ్ళగొట్టడానికి కూడా తన వంతు ప్రయత్నం చేస్తాడు. అయినా ఒకడు మారడం, ఇక చేయగలిగింది ఏం లేదు. ప్రయత్నం దేవుడు చేస్తాడు నీ ప్రార్థనా ఫలంగా. ఎంతమందికి అర్థమైంది? ప్రభువు చేసే సమస్త కార్యాలు ఏదో ఒక రూపేణ మనకి ఇబ్బందికరంగా అనిపించినవి సహా మన మేలు కొరకే ఉంటాయి. నీ ఇంటి వారికి శ్రమను అనుమతించాడని మహారోధంలో నువ్వు ఉన్నావు, కానీ దాని వెనక దేవుని ఆలోచన ఏంటో నువ్వు గుర్తుపట్టావా? నీ బంధువర్గంలో శ్రమను బట్టి నువ్వు కృంగిపోయావు, నీ పిల్లల విషయంలో సమస్యను బట్టి నువ్వు కృంగిపోయావు, కానీ దాని వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో నువ్వు గుర్తుపట్టావా? దేవుడు అన్యాయస్తుడు కాడు. సమస్త చర్యలు న్యాయంగానే ఉంటాయి, మన మేలుకే ఉంటాయి, కానీ మనకు అర్థం కావు. ఒక ఊరిలో ఒక వ్యక్తి గుర్రం తోలే గుర్రం పోయింది. పోతే పొరుగువాడు అతని దగ్గరికి వచ్చి, అయ్యో నీ గుర్రం పోయిందా, దీని విషయంలో నాకు చాలా విచారంగా ఉంది అన్నాడట. అంటే బాధగా ఉంది, నీ గుర్రం పోయింది కదా అని. వెంటనే ఇతను అన్నాడు, గుర్రం పోగొట్టుకున్నాడు, దాందేముంది, నేనే విచారపడట్లా, దీని వెనక ఏదో నా మేలే ఉంది అన్నాడంట. గుర్రం గల్లోడేమో గుర్రం పోయినందుకు నేనే బయటోడు విచారించాడు, పక్కనుడు, నీ గుర్రం పోయింది, అయ్యో నాకు బాధగా ఉందంటే, గుర్రం కలిగిన వాడు ఏమన్నాడంటే, పోయింది ఏదో పోనీ, అదేదో నా మంచికే జరిగిద్ది అన్నాడట. బాగుంది, కరెక్ట్ పాయింట్ వాడాడు. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రం మరో గుర్రాన్ని వెంటేసుకుని 2 గుర్రాలు కలిసి ఆయన దగ్గరికి వచ్చినాయి అంట. ఓ దేవునికి స్తోత్రం. వెంటనే ఇరుగు పొరుగులు వచ్చి, ఇది నిజంగా సంతోషం, నీ గుర్రం పోయింది అనుకున్నాం, కానీ నీ గుర్రం మరో గుర్రాన్ని వెంటేసుకొని వచ్చింది, ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం, ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందంటే, మళ్ళీ ఇతను అన్నాడట, ఏమో ఇది ఎందుకు సంతోషం అనుకోవాలా, దీని వెనక ఏదో నాకు ప్రమాదం ఉండొచ్చుగా అన్నాడు. అనుకున్నట్టుగానే 4 రోజుల తర్వాత ఆ వచ్చిన క్రొత్త గుర్రం ఈయన కొడుకు ఎక్కాడు. దాన్ని తోలుతా ఉన్నప్పుడు అది కొంచెం అక్కడిక్కడ చేసింది, వాడు కింద పడ్డాడు, కాలు ఇరిగింది. అప్పుడు మళ్ళా వచ్చి, నిజంగా నువ్వు అన్నట్టే జరిగింది, నిజంగా ఇది చాలా విచారం, ఇరుగు పొరుగులు, ఇది చాలా విచారం, నీ కొడుకు కాలు ఇరిగిపోయింది కదా అన్నారంట. మళ్ళీ వీడు అన్నాడంట, ఇది నేను విచారించాల్సిన విషయం కాదు, దీని వెనక ఏదో నా మంచి ఉంది అన్నాడంట. వీడే మెంటలోడరా నాయన, మేము అలా అంటే ఎలా అంటున్నాడు, ఇలా అంటే అలా అంటున్నాడు వీడు. నిజంగానే కొన్ని రోజుల తర్వాత వీడి కాలు ఇరిగింది, వీడు బెడ్ మీదే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ రాజ్యపు రాజు దుర్మార్గుడు, వాడు అనవసరంగా వీళ్ళని గెలిచుకుంటాడు, వాళ్ళు యుద్ధానికి వస్తారు, వీడికి ఉన్న సైన్యం చాలదు, ఊళ్ళో వాళ్ళందరినీ యుద్ధానికి రాండి రా అంటాడు. వీడు చేసేది కొనుక్కొచ్చేది మంచిది కాదు, వీడు కొనుక్కొచ్చేది, వీడన్ని దరిద్ర పనులు చేస్తుంటాడు. వీడి మాటిని యుద్ధానికి యువతను పంపిస్తే వాళ్ళ మీద చచ్చిపోతారు అక్కడ. వీడు యుద్ధానికి పోకపోతే ఊరుకోడు. ఇప్పుడు ఊళ్ళల్లోంచి యవనస్తులు తీసుకొని రావడానికి అన్ని ఊళ్ళల్లోకి నాయకుల్ని పంపాడు, సైన్యాన్ని. ఊళ్ళో అన్ని బాగున్న వాళ్ళందరినీ తీసుకొని పోయారు. వీడి దగ్గరకు వచ్చి ఇంట్లో చూస్తే వీడేమో కాలు కట్టేసుకొని, అర్థమైందా, వీడి కాలు పైకి లాగి కట్టుంది, ఎందుకంటే కాలు ఇరుగుంది. వీడు పనికిరాడని నడబడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఊరోళ్ళు వచ్చి, నిజంగా ఇది ఆశ్చర్యమే, మిగిలిన యవనస్తులు పోయారు, నీ కొడుకు మాత్రం కాలు ఇరగటం వల్ల క్షేమంగా ఉన్నాడు, ఇప్పుడు పోయిన వాళ్ళు ఉంటారో ఓడతారో తెలియదు, మీ వాడికి ఆ భయం లేదు కదా అన్నారంట. ఇప్పుడు ఈడేమనాలా, ఏం అల్లేలే, టెన్షన్ పడవాకండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిసారి నా మంచికి అన్నాడు, ఒక్కసారి మాత్రం దీనివల్ల నాకు ఏదన్నా కీడుందేమో అన్నాడు, అది రాంగే. ఒక గుర్రం పోయి 2వ గుర్రం వచ్చింది కదా, 2 గుర్రాలు ఒక గుర్రం వెళ్ళి 2వ గుర్రాన్ని తెచ్చింది, ఇది నిజంగా నీ మంచిగా అంటే
అవును నా మంచికే, దేవునికి స్తోత్రం అనాలి అక్కడ కూడా. ఏమో దీనివల్ల నాకు ఇబ్బంది ఏమో అన్నాడు. మనమైతే ఆ ఒక్క ముక్క కూడా అనకూడదు. సమస్తము నా మేలు కొరికే సమకూర్చి జరిగిస్తాడు నా దేవుడు. అది నా వ్యక్తిగత విషయంలో వచ్చినా, నా వారి విషయంలో వచ్చినా, నా జనాంగం విషయంలో వచ్చినా, నా ఇంటి వారిలో వచ్చినా, నా ఇరుగు పొరుగుల్లో వచ్చినా, నా ప్రభు అనుమతించే సమస్తము కూడా నా మేలుకే. అందులో మరణమున్నా సరే మేలుకే. ఎలాగో చెబుతా, ఇంక అయిపోయింది. ఇప్పుడు సంతోషంగా స్తోత్రం చెప్పండి. ప్రసంగమే అయిపోతుంది. ఇక గట్టిగా చెప్పలేదు మీరు. మీ బుర్ర మామూలు పని చేయట్లా, మహా షార్పుగా ఉన్నారు మీరు. శాపానికి అప్పగించినట్టు ఉంటాడు, శాపం పెట్టినట్టు ఉంటాడు, శాపంలో నెట్టేసినట్టు ఉంటాడా? అందులో కూడా మన క్షేమం, మన భద్రత, మన రక్షణ, మన ఆశీర్వాదం దాగుంటుంది. కాకపోతే సూక్ష్మాన్ని మనం అర్థం చేసుకోలేక జుట్టు పీక్కుంటుంటాం, కానీ నిద్ర మాత్రలు మింగుతుంటాం, కానీ నిద్రపట్టగా సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే అస్సలు ఇక ప్రతి నిత్యము ప్రతి ఘట్టంలో విశ్రాంతి ఉంటుంది. సింపుల్గా చెప్తా, నీవు మన్ను నుండి తీయబడితివి కనుక తిరిగి మన్నైపోతావు అన్నాడు. అంటే ఏమర్థం? మంటిలో నుండి నిన్ను నిర్మించా. ఆదికాండము 3వ అధ్యాయము ఒక్కసారి చూడు, 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మన్నైపోతావు అన్నాడు. కింద ఏం చేశాడో చూడండి. 22వ వచనం చదువు. బైబిల్ తీయండి నాయన, 22వ వచనం చూడండి నాయన. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనల్లో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అంటే ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత ఉంటుందమ్మా ఆ మొక్క. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి అదమ్మా ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమును మళ్ళీ రాకుండా, 1 ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అన్నాడు. 2 చూడండి, నంబర్ 1 శాపంలో ఏముంది? ముఖపు చెమట కార్చి ఆహారాన్ని తిందువు. అంటే అంతకుముందు ఆ పరిస్థితి లేదు. ఇక నుంచి నువ్వు పాపం ప్రవేశింపకముందు ముఖపు చెమట కార్చాల్సిన అవసరంలా, పాపం ప్రవేశించిన తర్వాత ముఖపు చెమట కార్చి ఆహారం తినాల్సి వచ్చింది. ఇది రూల్. ఇప్పటికి కూడా అది ఇప్పుడు కష్టపడి చెమటోడ్చి తినాల్సి వచ్చింది కదా, మనకి ఎట్లా అనిపిస్తుంది? ఇది శాప ఫలమేగా, లేకపోతే హాయిగా సుఖంగా తాపీగా తినేవాళ్ళం, అవునా? కానీ మీరు గమనించండి పెద్దలారా అందరు కూడా, ముఖపు చెమట కార్చి నువ్వు ఆహారం తిందువు అన్నాడు కదా. పాపం ప్రవేశించక ముందు ఆ మాట అనలా, పాపం ప్రవేశించిన తర్వాత ఆ మాట అన్నాడు. దాని వెనక ఆంతర్యం ఏంటంటే, నువ్వు తిరిగి మంటికి చేరేంత వరకు నీ ప్రయాణం సజావుగా సాగాలి, కాస్తంత ప్రశాంతంగా నువ్వు మనుగడ సాగించాలంటే అంతకు ముందులాగా హాయిగా కూర్చొని తినడానికి, సుఖంగా తినడానికి లేదు. ఇప్పుడు నీకు కష్టమే భద్రత, కష్టమే ఆరోగ్యం, కష్టమే నీకు ప్రయోజనం, శ్రమయే నీకు ఆధారం నీ బ్రతుకు అన్నాడు. ముఖపు చెమట కార్చి తిండి తినాలి అన్నాడు. అది శాపంగా ఉంది మనకి వాస్తవంగా, కానీ అందులో కూడా
మన ఆరోగ్య రహస్యం పెట్టాడు ఆయన. మీరు సింపుల్గా గమనించండి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం, నా చిన్నతనంలో వాళ్ళ డైలాగులు నేను విన్నాను. నా చిన్నతనంలో నేను వెట్టి చాకిరీ చేసుకుంటా ఉన్నాను, నా బిడ్డ కూర్చొని సంపాదించాలి, వాడు ఫ్యాన్ కింద కూర్చోవాలి. అప్పట్లో ఏసీ లేవు అంతగా, కాబట్టి అందరూ ఫ్యాన్ కింద కూర్చొని జాబులు చేసేవాళ్ళు. అందుకని పెద్దోళ్ళ కోరికలు, నా కుమారుడు ఫ్యాన్ కింద కూర్చొని పైసలు సంపాదించాలి, వాడు సుఖంగా ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులు అయితే మా వాడు ఏసీలో కూర్చొని సంపాదించాలంటారు. అందరూ ఏసీ పెట్టుకుంటున్నారు కాబట్టి. స్తోత్రం. మీరు ఎంతమంది కోరిక ఉందండి, నేను పడ్డ బాధలు నా బిడ్డ పడకూడదు, వాడు సుఖంగా చల్లటి గదిలో కూర్చొని పైసలు సంపాదించాలి అని కోరిక ఎంతమందికి ఉంది? అబద్ధాలు ఆడొద్దు. కొంతమంది చేతులు ఎత్తట్లేదు. అదిగో మీరు నన్ను మాయ చేయొచ్చు, దేవుడిని చేయలేదు. నా చెప్పండి, కోరుకుంటున్నాను లేదు, యథార్థం చెప్పు. నేను ఎన్నో కష్టాలు పడ్డాను, రైట్. కానీ ఇక్కడ శాపంలోనేమో ముఖపు చెమట గార్చి తిండి తినాలి నువ్వు అన్నాడు. నువ్వేమో అసలు మా వాడికి చెమటే పట్టొద్దు, చల్లగా ఏసీలో కూర్చోవాలి అంటున్నావు. చల్లగా ఏసీలో కూర్చుంటే 30 సంవత్సరాల దగ్గర జాబ్ సంపాదించి 2-3 ఏళ్ళు చేసేసరికి పేషెంట్గా మారుతున్నాడు. ఆసుపత్రికి పోతే డాక్టర్ ఏం చెబుతున్నాడు తెలుసా? మార్నింగ్ వాక్ చేస్తావా నువ్వు అంటున్నాడు. లేదు సార్ చేయను సార్ అంటాడు. చేయిపో, మార్నింగ్ వాక్ చేయి అంటే పొలంలో పంట పండించే రైతుకి చెప్పే అవసరంలా, మొగపు చెమట కార్చి తింటాడు, ఆహారం మనం వండుకొని తినడానికి రెడీ చేస్తాడు. అది తినేవాడు సైతం ఏదో ఒక రూపేణ ముఖపు చెమట కారిస్తేనే వాడికి ఆరోగ్యం, లేకపోతే రోగమే. అర్థమైతే నువ్వు చెప్పు, స్తోత్రం గట్టిగా చెప్పు. అది ఏదో ఒక రూపేణ. దీనికోసం కొంతమంది పొద్దున్నే జిమ్కి వెళ్తారు, డే అంతా ఏసీ కింద కూర్చున్నా సరే కొన్ని గంటలు ఉదయం సాయంత్రం. స్త్రీలైనా సరే స్టార్ట్ అయ్యి వాకింగ్ చేయి, చిన్న వ్యాయామాలు చేయని వాళ్ళు చెబుతారు. అట్లా చేయి ఇట్లా చేయని. అందులో మన బాడీ నుండి చెమట వచ్చేటువంటి పని ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి. ఇంకా కొంతమంది తెలివైన డాక్టర్లు అయితే పని మనిషిని తీసే అంటారు. స్తోత్రం. డాక్టర్ గారు ఏంటి, నీ మంచి కోసమేనమ్మా, బండలు నువ్వేతుడు, అంత నువ్వు అదనంగా అంత తింటున్నావు, అంత స్టాక్ చేస్తున్నావు, అంత బాడీ పెరిగిపోతుంది పర్వతంలాగా. కాస్త దాన్ని కొంచెం కొవ్వుని కాస్త మజిల్లాగా కండలాగా మార్చాలమ్మా. అమ్మా కాస్త నువ్వు కష్టపడమ్మా, అంట్లు నువ్వేదో బట్టలు మిషన్లో తీసేసి ఉతుకు. నా చిన్నతనాలు లేడీస్ ఎట్లుండేవాళ్ళు అనుకున్నా, నిజంగా పంపుల దగ్గర ఫైటింగ్ జరిగితే మామూలు ఫైటింగ్ కాదు, నీళ్ళ ట్యాంకీ, ఎండాకాలం నీళ్ళ ట్యాంకీల దగ్గర ఫైటింగ్లు, ఇంకా చిన్నప్పుడు పంపుల దగ్గర ఫైటింగ్లు, పోలీస్ స్టేషన్ నిండా అయ్యే కేసులు మొత్తం ఆడవాళ్లే. ఇత్తడి కాగులు, ఇత్తడి బిందెలు తీసుకొని కొడితే మగోడు లేదు, ఆడ మనిషి లేదు, పగిలిపోవాల్సిందే. అయినా సరే అంత దెబ్బతిని మళ్ళీ ఏం ఆగిద్దా? కోడి పందాలు గుర్తు వచ్చినాయి నాకు చిన్నప్పుడు అయితే. అసలు అవునా, మా బజార్లో బజార్ పంపులు, ఒరే నాయన మామూలు ఫైటింగ్లు కాదు, సిరిసిరేసుకుంటారు బిందెలు. అసలు మంచి ప్రోగ్రాం జరిగేది అక్కడ. పురుషుల్ని కూడా అలా పట్టుకొని, చొక్కా పట్టుకొని ఇసురు అవతల పడేసేవాడు. అంత స్టాండర్డ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడేం లేదు, పిల్లల్ని ఇట్నే పడుతున్నారు. ఉండటానికి ఒక్కొక్కళ్ళు 90 కిలోలు 100 కిలోలు తగ్గకుండా ఉంటున్నారు. దాదాపు కింట దాటితేనే మాట. పిల్లల్ని ఇంటే పడుతున్నారు, కూర్చుంటే లేవలేకపోతున్నారు. ఎందుకని?
నాగరికత పెరిగింది, సౌకర్యాలు పెరిగినాయి, వ్యాయామం తగ్గింది, రోగాలు పెరిగినాయి, బాడీ పెరిగింది, రోగాలు పెరిగినాయి, శరీరంలో కొవ్వు నిల్వలు ఎక్కువైనాయి, మజిల్ తది ఫైటింగ్ ఇప్పుడు రాజస్థాన్లో ఎక్కడ జరుగుతుంది. దేవుని స్తోత్రం. అంతకుముందు మన దగ్గర జరిగేది, ఇప్పుడు కొంచెం నీటి సమస్య పోయింది లేదు, రాజస్థాన్ ఆ ఏరియాలో జరుగుతుంది, ఎడారుల్లో. వదిలే తీసారా మన వాళ్ళు, మళ్ళీ ఇంటికి మేము మొదలు పెడతారు, ఎందుకు వచ్చింది గొడవ. ఏమండి, నేను చెప్పేది వాస్తవం కాదా? అందుకని డాక్టర్లు ఏం చేస్తున్నారు, ఏదో రూపేణా కష్టపడమ్మా, అప్పనంగా సరుకుని స్టాక్ చేయటం కాదమ్మా, కాస్త ఖర్చు పెట్టమ్మా అని చెబుతున్నారు. ఇప్పుడు చెప్పండి, నీ ముఖము చెమట గార్చి ఆహారం తిందువంటే అది శాపమా, నువ్వు బతకడానికి అది క్షేమమా? ఇప్పుడు కొట్టాలి కదా చప్పట్లో. నీకు శాపంలో అనుమతించే వాటిల్లో కూడా దీవెనలో దాచిపెట్టాడండి. 100% నిన్ను ప్రేమించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత నీవు మన్ను గనుక మన్నైపోతావన్నాడు. అలాగే నీవు ఉంచేయొచ్చుగా దేవా అంటే ఉంటాడు. పాపిగా చిరాయుగా బతికాడు అనుకో, బతుకంతా వేదనేగా, పాప ఫలం వేదన. అందుకే ఆ శరీరానికి ఒక పరిమితి పెట్టేసి, దానికి ఒక వయో పరిమితి నిర్ణయించి, ఇంతకాలం రాని ఆయుష్కాలం, ఆ తర్వాత ఈ శరీరాన్ని వదిలేస్తావు, తర్వాత నేను మళ్ళీ మహిమ శరీరాన్ని ఇస్తాను, అది ఎప్పటికీ నశించదు, ఆ శరీరంతో ఇక నిత్యము నా దగ్గర ఉంటావు. ఇప్పుడు మీకు మట్టి శరీరం కావాలా, మహిమ శరీరం కావాలా? మట్టి శరీరం. మరి అట్లయితే ఇప్పుడు మట్టి శరీరం వద్దని ప్రార్థన చేయండి. కూటం అయిపోయిన తర్వాత నాకు ఫలానా జబ్బయ్యా తగ్గాలని ప్రార్థన చేయని రావాకండి. వచ్చింది ఏదో వచ్చిందిగా, ఇక దాంతోనే నన్ను తీసుకోమని చేయండి. ఓకేనా? మీరు అడిగారు కదా మహిమ శరీరం కావాలని, టెన్షన్ పడవాకండి. మట్టి శరీరం కూడా కావాలిగా, ఎందుకంటే భూమి మీద ఈ శరీరంతోనే ఇప్పుడు మనం దేవుని పని చేయాలి. కాబట్టి శరీరం కావాలి. అయితే ఇదే శరీరం పర్మనెంట్ వద్దు. ఆయన ఇచ్చిన ఆయుష్కాలం ఈ శరీరంలో కొంత వర్క్ చేసి తృప్తిగా 4 ఆత్మల్ని కట్టి, 4 జీవితాలను కట్టి, 10 మంది ఆత్మలను రక్షించి, ఏమండి మన సేవకుల సెమినార్లో చెప్పి, సేవకుల కూటంలో చెప్పా, చచ్చిపోయిన తర్వాత భూమి మీదనే కష్టపడి సువార్త ప్రకటించి ఆత్మను రక్షిస్తే యేసయ్య కిరీటం ఇస్తాడు అనే దాన్ని చూడొద్దు. కష్టపడి 4 ఆత్మల్ని సంపాదిస్తే ప్రజల్లో గొప్ప పేరు వచ్చిద్ది అనేది చూడొద్దు. ఇక్కడ మనుషులు పెట్టే కిరీటం లక్ష్య పెట్టొద్దు, పరలోకం పోయాక యేసయ్య పెట్టే కిరీటాన్ని కూడా లక్ష్య పెట్టొద్దు. యేసయ్య ఇచ్చే కిరీటం లక్ష్య పెట్టొద్దు. అప్పుడు యేసయ్యను ధిక్కరించినట్టు కాదా? లేదు, కాదు, అట్లేం కాదు. 24 పెద్దలు వాళ్ళకి సువర్ణ కిరీటాలు ఇవ్వబడ్డాయట. సువర్ణ కిరీటాలు వాళ్ళకి ఇవ్వబడితే ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? పెట్టుకోండి అని ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? మొత్తం తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పడేసి, మాకెందుకయ్యా కిరీటాలు, మా అందరి కిరీటం నువ్వే, స్తుతి మహిమ ఘనత ప్రభావం యుగ యుగములకు పొందనరుకుడవు నువ్వొక్కడివేనయ్యా. ఇక ఇప్పుడు ఆలోచన కూడా ఉండదు. ఇక కిరీటం ఇస్తాడా ఇవ్వడా పక్కన పెడదాం. ఇవ్వకపోని, ఇస్తే స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం. యేసయ్యకి మించిన కిరీటం ఏముంది? ఆయనే మన మహిమ, ఆయనే మన అక్షయత, ఆయనే మన జీవం. జీవ కిరీటం, అక్షయ కిరీటం, మహిమ కిరీటం. ఆయనే మన వాడబారని స్వాస్థ్యం. ఎవరో? యేసయ్య వాడబారని కిరీటం. ఏమండి, ఆయనే తండ్రి అయిన దేవుడు మన మీద చూపించిన దయ. యేసయ్యే, ఆయనే మన దయా కిరీటం. అవునా? వచ్చినాయి కిరీటాలు. ఎన్ని వచ్చినాయి? మహిమ కిరీటం, వాడబారని కిరీటం, అక్షయ కిరీటం, దయా కిరీటం, జీవ కిరీటం, అన్నీ యేసు కదూ. కిరీటాలన్నిట్లో ఉన్నదంతా యేసే.
హల్లెలూయా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. దేవునికి మహిమ. ప్రియులారా, మన కిరీటాలన్నీ ఏసే కాబట్టి ఇంక ఏసై చాలు. ఎటు కూడా వెళ్తే ఆయన ఉంటాడు, ఆయనతో మనం మనతో ఆయన. ఇంకేం కావాలి? వెండి బంగారాల కంటే ఆయన ఎక్కువ కదా, ధనకనహ వస్తు వాహనాల కంటే ఆయన ఎక్కువ కదా. అందుకే నేను అదే కోరుకున్నా. మీరు కూడా అదే కోరుకోండి. పరలోకం పోతే కిరీటం ఇచ్చినా సరే ఆయన కాళ్ళ ముందు వేద్దాం. యేసయ్యా, నువ్వేదన్నా నువ్వు ఇష్టపడి కిరీటం పెట్టినా నాకెందుకు తండ్రి. నీతి కిరీటం కూడా వేసే, ఇది 6వ కిరీటం. అక్షయ కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, దయా కిరీటం, వాడబారని కిరీటం, నీతి కిరీటం. పౌలు గారు నీతి కిరీటం అంటే అది ఎట్లా అనుకున్నారు? ఏసే మన నీతి, ఏసే మన జ్ఞానం, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన విమోచన. ఇప్పుడు మన నీతి కిరీటం ఎవరు? ఏసే. ఇంకొక కిరీటం చేతి ఏడైతే కదా, శివదంలే. స్తోత్రం. ప్రియులారా, యేసయ్యా, నువ్వు అక్కడ పెట్టే కిరీటాలు ఒకళ్ళు నా నెత్తిన కిరీటం పెట్టిన తెచ్చి నీ కాళ్ళ దగ్గర వేస్తా. ఎందుకంటే 100 కిరీటాల కంటే నువ్వు ఎక్కువ నాకు, కోట్ల కిరీటాల కంటే నువ్వు ఎక్కువ నాకు. ఇంకేం కావాలి నాయన నాకు? నీ పాదాలు దొరికినాయి, నిన్ను ముఖాముఖి చూడగలిగాను, నా జీవితాంతో ఎదురు చూశాను, నేను ఎప్పుడు కనుక్కుంటాను అని ఎదురు చూశాను. దొరికావు నాకు నువ్వు. ఇంకేం కావాలి నాకు? నీ కాళ్ళు దొరికినాయి. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి మహిమ. పచ్చడైనా పర్లేదు తండ్రి, నువ్వు దొరికావుగా. ఒకప్పుడు ఫీల్ అయ్యా, నాకు అది లేదు ఇది లేదని. అందరూ మంచి విందు తింటుందా, నేను తినలేకపోతున్నానని. ఇప్పుడు నాకు పచ్చడైనా పర్లేదు, నువ్వు ఉన్నావు. కమ్మని విందులు నాకు వలదు, క్షణిక ఆనందాలు. యథార్థ హృదయుడనై నేను ఇదే కోరుకున్నా. మీరు కూడా మరి అట్లయితే టేస్టీ ఫుడ్ ఆశించట్లేదా? ఏదన్నా పెడితే తింటాం, కానీ దానికోసం తప్పించేదేం లేదు.
అంతవరకే, లేదని ఫీల్ అయ్యేది లేదు. పచ్చడి ఓకే పర్వాలేదు, పరమానందుడి ఓకే స్తోత్రం. దానికోసం కృంగిపోయేది లేదు, దిగులు పడలేదు. కొంతమంది ఊహరు నాయన పలావ్ అనుకో, పలావా ఇలా ఎందుకో పచ్చడా పెట్టు. కమ్మని విందులు నాకు వలదు, కణికానందాలు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కలల సంచారాలు నాకు వలదు, భ్రమల సంచారాలు నాకు వలదు, నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. హల్లెలూయా. మస్తు నచ్చిందండి నాకు ఈ పాట అయితే. అసలుకే మీకు ఎట్లుందో కానీ యేసయ్య ఒక మంచి బంగారు లాంటి పాట ఇచ్చాడు, సమర్పణ గీతం అన్నట్టుగానే బతుకులన్నీ అలా రూపాంతరం చెందితే ఎంత బాగుండు. అదే లక్ష్యం. కాబట్టి భూమి మీద మనుషులు ఇచ్చే ఘనత లక్ష్య పెట్టొద్దు, మనుషులు పెట్టే కిరీటం లక్ష్య పెట్టొద్దు. ఒకవేళ అక్కడ యేసయ్య కిరీటం ఇస్తే దాన్ని కూడా ఆయన పాదాల దగ్గరే వేద్దాం. మరి ఏం ఆశించి సేవ చేద్దాం, ఏం ఆశించి 4 ఆత్మల్ని సంపాదిద్దామంటే గుర్తుపెట్టుకో, భూమి మీద నువ్వంటూ పుట్టావు, నేనంటూ పుట్టా. ఒకప్పుడు కర్తవ్యం తెలియదు, మన కోసం మన స్వార్థం కోసం బతికాం. ఇప్పుడు కర్తవ్యం అర్థమైంది, 4 జీవితాలను వెలిగించడం కోసం పుట్టామని. ఇప్పుడు లక్ష్యం అదే, 4 జీవితాలని. 4 అంటే మరీ 4 కాదు, దేవుడు నిన్ను ఉంచినంత వరకు 4, 10 మందో, 40 మందో, 400 మందో నీ ఓపిక. ప్రాణం పోయేటప్పుడు వినండి, ఈ ఒక్క మొక్కిని అప్పుడు చప్పట్లు కొట్టండి. ప్రాణం పోయేటప్పుడు తృప్తిగా వదలాల ప్రాణాన్ని. నన్ను నా ప్రభువు రక్షించినందుకు, తన రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచి, తన బిడ్డగా నాకు పేరు పెట్టినందుకు, నిత్య రాజ్యమును నాకు ఇచ్చినందుకు, నన్ను విమోచించినందుకు, నా ప్రభువుని గుర్తెరిగి ఆయన ప్రేమను గుర్తెరిగిన నేను 10 మంది బతుకులను బాగు చేయగలిగాను. నా ప్రభువుని పరిచయం చేసి 10 మంది జీవితాలను ఆయన తట్టు తిప్పగలిగాను. ఆహా దేవా, ఈ జన్మకి ఇది చాలు అనే ఆ తృప్తితో కన్నుమూయాలి. ఆహా ఇప్పుడు నా కిరీటం వచ్చిందని ఆ తృప్తి కాదు. ఆహా జనం నాకు ఇక్కడ ఏం భజన చేశారు, ఆహా ఆహా అని ఈ తృప్తి కాదు. ఇక్కడ జనం మనల్ని గణపరిచే కొద్దీ ఇంకా ఉండాలనిపించింది మనకి. ఇక్కడ జనం మనల్ని పొగిడే కొద్దీ, మన కిరీటాలు పెట్టే కొద్దీ సాగుబుద్ధి కాదు, ఇంకా ఉండాలనిపించింది. అందుకే బాగా ఘనత పొందిన భక్తుల్ని బాగా నలగొట్టి తీసుకుంటాడు దేవుడు. ఎందుకంటే ఒక పట్టాన పోవటానికి ఇష్టపడరు. వాళ్ళ నోటితో వాళ్ళు వద్దు నాయన నాకు ఈ దుర్భరం నన్ను తీసుకునేటట్టు చేస్తాడు. ఏమైనా అర్థమైందో లేదో మరి అది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి పెట్టి కిరీటాలకి ఆకర్షింపబడి ఇక్కడే ఉండటానికి చూస్తే మరి అక్కడ బోల్డ్ అంత మహిమలా ఉందా లేదా? మరి మన కోసం దేవుడు తానే శిల్పియు నిర్మాణకుడే నిర్మించాడంట. మరి ఆ ఇల్లు ఎట్లా ఉంటుందో ఏమో మరి, పోతే కానీ అర్థం కాదు. ఇప్పుడే బాగుద్దులే, సేవ చేసి పోదాం. ఏమయ్యా చెప్పండి అందరూ, ఓకేనా? ఏ తృప్తితో పోదాం? 4 జీవితాలను కట్టిన తృప్తితో పోదాం. 10 మంది కుటుంబాలు నిలబెట్టిన తృప్తితో అది తృప్తి. నా కష్టార్జితం 10 మంది కడుపులు నింపింది. నా ప్రయాస 10 మంది ఆత్మలను వెలిగించింది. నా ప్రయాస 10 కుటుంబాలను కట్టింది.
నాకు ఇంకా అదనపు తృప్తి ఏంటంటే నలుగురు సేవకుల్ని కూడా, అంటే ఒకవేళ నేను వెళ్ళినా నా తర్వాత నా తండ్రి నామాన్ని మయంపరుస్తూ నా తండ్రి రాజ్యాన్ని విస్తరింపజేస్తూ ఆయన వాక్కును ప్రచురపరచడానికి నలుగురు నాయకుల్ని కూడా రెడీ చేయగలిగానన్న తృప్తితో నేను పోవాలనుకుంటున్నా. అర్థమైందా? పిలిపోస్తే అంటే విశ్వాసుల్ని కట్టడమే కాదు, సేవకుల్ని కట్టిన తృప్తితో వెళ్ళాలా. మనకు అదే ఇదే అదే కదా. దానికోసం మన మనసుని దృఢపరుచుకోవాలి, సిద్ధపడాలి. ఎన్ని భోగాలు ఉన్నాయి ఇక్కడ, ఎంతవరకు బాగా సంపాదించుకొని అక్కడ దాచిపెట్టుకుంటే హాయిగా కూర్చొని తినొచ్చు అని, పాపం జీవితంలో ఆనందాన్ని అనుభవాన్ని పొందేటువంటి సమయమంతా సంపాదన కొరకు ఖర్చు పెట్టి తీరా కొప్పేసుకున్న దాన్ని తినటానికి మొదలుపెట్టేసరికి రోగాల మయమైపోయి పేషెంట్గా మారిపోయి ఏమీ తినలేరు, ఏమీ ఆనందించలేరు. ఇది కూడా ఒకడు వ్యర్థముగా ప్రయాసపడినట్టే అని సొలొమోను అన్నట్టు అనాలనిపిస్తుంది నాకు. స్తోత్రం. ఇది కూడా ఒకడు గాలికై ప్రయాసపడినట్టే, ఒకడు విస్తారంగా సమకూర్చి మరొకడికి వదిలిపెట్టి పోవలసి వచ్చును అన్నాడు ఆయన. బిడ్డ ఎంత విరక్తి చెందాడో సొలొమోను. ఆయనకి ఈ లోకం తెలుసు, ఆ లోకం కూడా తెలుసు. చివరికి ఆ లోకానికి కనెక్ట్ అయ్యాడు. ఈ లోకం సంగతి ఏంటంటే సూర్యుని క్రింద జరుగునది అంత వ్యర్థమని ఒక్కటే నోట్ రాశాడు. నా వ్యర్థ సంచారములు అన్నాడు. మన సంచారాలు వ్యర్థ సంచారాలుగా ఉండకూడదు. మన సంచారాలు అర్థవంతమైన సంచారాలు కావాలి. సంచారం అనగా మనం తిరిగినది, ప్రయాసపడినది. ఆనాడు సొలొమోను ప్రయాస తిరుగుడంతా వ్యర్థమట. మంది అలా ఉండకూడదు, మంది అర్థవంతంగా ఉండాలి. మన ముగింపు కూడా తృప్తికరంగా వెళ్ళాలంటే మన కర్తవ్యం ఏంటో మనకు దేవుడు తెలియజేశాడు. కాబట్టి ప్రియులారా, ఈ రెండు సంగతులే కాదు, ఇంకా దేవుడు ఏది చేసినా అది మన ప్రయోజనాన్ని ఆశించే చేశాడు. ఒకటి, ముఖపు చెమట మన మేలుకే, మన్నైపోతావు మన మేలుకే. తోటలో నుంచి ఎల్లగొట్టంటారు వీడిని అన్నాడు. ఎల్లగొట్టారు. కెరూబులు కాపలా ఉన్నారు, ఖడ్గజోళ్ళ కాపలా ఉన్నాయి. మళ్ళీ ఆదాము తోటలోకి ఎంటర్ కాకుండా. అదెందుకో తెలుసా? వద్దన్న పని చేసి పాపైనటువంటి ఆదాము మళ్ళా తోటలోనే ఉంటే ఇప్పుడు తెలివి వచ్చింది కనుక పోయి జీవవృక్ష ఫలం కోసుకొని తింటాడు. జీవవృక్ష ఫలం కోసుకొని తింటే పాపిగానే శాశ్వత కాలం బతుకుతాడు. ఇక పాపానికి వచ్చే ఫలం సమస్యలు, బాధలు, రోగాలు, శాపము, ఇరుకులు, ఇబ్బందులు, వేదన, చావు లేకుండా అంతం లేని జీవితంలో ఈ వేదనను అనుభవించాల్సి వచ్చింది. అందుకే ప్రేమగల దేవుడు ప్రేమతో వెళ్ళగొట్టాడు. ఆ శరీరానికి ఒక ముగింపు ఉంది. ఆ తర్వాత మళ్ళా మహిమ శరీరం వచ్చింది. దాంతో యుగయుగాలు దేవుని సన్నిధిలో మనం ఉంటాం. పాపం చేసిన ఈ శరీరం హతమవ్వాలి, లేదా రూపాంతరం అన్నా చెందాలి. అదే శరీరంతో ఉండి మళ్ళీ జీవవృక్ష ఫలం కోసుకొని తింటే యుగయుగాలు అంతం లేని జీవితం, యాతన. ఎక్కడ దాగొద్దు. శరీరంలో సరైన బలహీనత ఒక్కటి స్టార్ట్ అయితే చాలు, జనం ఏమడుగుతారు తెలుసా? ప్రార్థన చేద్దాం దగ్గరికి పోతే, అయ్యా వచ్చావా, తగ్గాలని చేయవాకు, తగ్గాలని చేయవాకు. మరేం చేయమంటావు? సావాలని చేయి. అరే ఎందుకు? తట్టుకోలేనాయా ఈ బాధ, నా వల్ల కాదు, నా ప్రాణం పోవాలి, నా ప్రాణం పోవాలని చేయ, ఈ బాధ తట్టుకోలేము అన్నోళ్ళు ఉన్నారు. ఎందుకు మానవుడికి ఆ దుస్థితి వచ్చిందంటే పాప ఫలం, రైట్? ఇప్పుడు ఆ పాప ఫలం పొందేటువంటి శరీరంతో జీవవృక్ష ఫలం కూడా తిని యుగయుగాలు ఆ దుర్భర జీవితం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి. దీనికంటే ఏది బెస్ట్? మంటి శరీరము మన్నైపోయేటట్టు దేవుడు చెయ్యటమే బెస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తన బిడ్డ భూమి మీద ఉండి యాతన పట్టమా లేకపోతే విశ్రాంతిలోకి ప్రవేశించటమా అనేది ఆయన డిసైడ్ చేస్తాడు. చేశాడు. తర్వాత మహిమ శరీరాన్ని ఇచ్చి, మీరు గమనించారో లేదో, ఇప్పుడు జీవవృక్ష ఫలం చెట్టు పరదైసులో ఉంది.
పరదేశంలో ఉంది. ఏ పండు ఇక్కడ మిస్ అయ్యాడో రేపు అక్కడ ఆ పండు పొందుతాడు. అంత్య దినమున నేను వాని లేపుదును, వాడు యుగ యుగాలు నాతో కూడా జీవించును. ఆదికాండం 3వ అధ్యాయములోనే పాపము, మానవుడి పతనము, ఫలముగా వచ్చిన శాపము, అందులో దేవుడు రహస్యంగా పెట్టిన దీవెన. ఇక 3వ అధ్యాయంలో ఉన్నాయి చూడు. కాబట్టి ఇందు మూలంగా మీ యావన మంది తెలియజేయటం ఏమనగా, మనం ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెడతామో, దేవా కదులు అని మొదలు పెడతామో, దేవుడు కదిలి మనుషులను ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో చేసి తన వంతు ప్రయత్నం తను చేస్తాడు. తన వైపు తిప్పడానికి మొత్తానికి పని అయితే చేస్తాడు నీ ప్రార్థన ఫలంగా. అలాగే నువ్వు ప్రకటిస్తున్న దాని ఫలం కూడా అవతల వాళ్ళ హృదయాలు తెరచి అందులోకి వెళ్ళేటట్టు చేసి వాళ్ళు కూడా తన వైపు వచ్చేటట్టు ఆకర్షించుకుంటాడు. ప్రకటించు, ప్రార్థించు. చెప్పండి, అందరూ చెప్పండి. ప్రకటించినప్పుడు ఆ వాక్య బీజాలు వాళ్ళలో పడేటట్టు వాళ్ళ మనసులు నేను తెరుస్తాను, వాళ్ళ హృదయాలు నేను తెరుస్తాను. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఇంకా నా దొడ్డిలోనికి చేరని గొర్రెలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ మీరే తోలుకు రావాలి. మీరు ప్రకటించండి, ప్రార్థించండి. ఒక ఊరిలోనికి నన్ను రానిలా అనుకుందాం, నేనేం చేస్తాను తెలుసా? ప్రార్థన. ఆ ఊర్లో కూటం పెడదామంటే చెడగొట్టారు ప్రభువా, నాకు తెలియదు. నేను పెడితే ఒకరోజు కూటం పెట్టొస్తా, నాకు తెలియదు. నేను ప్రార్థన చేస్తున్నా. ఆ ఊరు మొత్తంలో ఒకడన్నా ఉంటాడు, నీ ఏర్పాట్లో ఉన్నాడు. నీ గొర్రె ఒక గొర్రెన్నా ఉంటుంది అక్కడ. ఎవరున్నారో లేపు, వాళ్ళలోనే ఒకడిని లేపు. నేను ఒకరోజు కూటం, వాడు రోజు చెప్పాలి వాళ్ళకి. వాళ్ళలోనే ఒకడు లేచి ప్రతి దినము బోధించాలి, ప్రతి దినము బోధించాలి, ప్రతి దినము బోధించాలి. ఆ ఊర్లో నీ గొర్రెలు ఉంటాయి కదా ప్రభా. భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాలలో, పల్లెల్లో, వాడల్లో, అన్ని ఏరియాస్లో నీ పిల్లలు ఉన్నారు. వారందరూ రక్షింపబడినట్లుగా ఎక్కడి వాళ్ళు అక్కడ లేవాలి, ప్రకటించాలి అని ప్రార్థన చేస్తా. ఎలారా? ప్రకటించండి, ప్రార్థించండి. దేవుడు జోక్యం చేసుకుంటే భయపడకండి. సమస్తము మేలు కోసం జరిగించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన ఏది జరిగించినా 100% మన మేలునే కాంక్షిస్తాడు కానీ కీడును కోరడు. అలాంటి ప్రేమమూర్తి మన దేవుడు. ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను ఇక. అంటే ఇంకా ఆఖరి మాట రాలేదన్నమాట అనుకోవద్దు. ఒక పాయింట్ ఏంటంటే, భారతదేశమే కాదు, నిజంగా మీకు నమ్మకం కలగటానికి బైబిల్ మూసేశాను. ఇప్పుడు నేను పైకి కూడా లెగుస్తా. అంటే మీకు నిరీక్షణ. హృదయాలను తెరవగలడు, ఎన్ని చేయగలడు. ఎప్పుడు తెరిచాడమ్మా లూదియా హృదయాన్ని? ప్రకటించేవాడు ప్రకటిస్తున్నప్పుడు హృదయాన్ని తెరవడానికి అవకాశం దొరికింది. ప్రకటించేవాడు లేకపోతే హృదయం తెరిచి ఏం చేస్తాడు? అయ్యలారా, అమలారా చెప్పండి. అందుకే సమయమందును అసమయమందును వాక్యము ప్రకటించుము, ప్రయాసపడుము అన్నాడు తిమోతితో. అందుకే సత్యదర్శన పుస్తకాలు ఉన్నాయి. అలాగే ఈరోజు యూట్యూబ్లో దేవుని వాక్యాలు ఉన్నాయి. నేను మాట్లాడిన మాటలు, భక్తులు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఈ మాటలు విని కొంతమంది మారే అవకాశం ఉంది, కొన్ని జీవితాలు వెలిగించబడే అవకాశం ఉందంటే వాటిని షేర్ చేయండి, 10 మందికి అందేటట్టు చేయండి. తిట్టేవాడు తిడతాడు, ఉన్మాదం ఎత్తికెక్కినోడు మారేవాడు మారతాడుగా. అజ్జయ్యరు దరిద్రపు మాటలు వస్తాయి చూడు. ఆ పాస్టర్ అట్టా, ఈ పాస్టర్ ఎట్టా అని ఎవడో చెత్తవాగుడు అవుతాడు చూడు. అదైతే ఫోన్ చేసి నీకు ఒక వీడియో పంపిస్తున్నాను చూడు, అర్జెంటు చూడు. ఇదేం వార్త? ఇది దుర్వార్త. దీనివల్ల ఏమొచ్చింది? దీవెన వచ్చిద్దా, శాపం వచ్చిద్దా? దీన్ని వ్యాపింపజేసుకుంటా తిరుగుతా. నీకు ఆధునిక పరికరం సెల్ ఫోన్ చేతికి ఇచ్చాడు, దేనికి? దాన్ని కూడా ఉపయోగించి దేవుని పని చేయి. మంచి మంచి షార్ట్ మెసేజెస్ ఉన్నాయి, ఆదరణ వాక్కులు ఉన్నాయి, ఆలోచింపజేసే వాక్కులు ఉన్నాయి. పంపిణీ చదువు పనిగా పెట్టుకో. రోజు కొంతమందికి షేర్ చేస్తూ ఉండు. విన్న జీవితాలు కట్టబడితే, ఒక్క ఆత్మ రక్షింపబడితే ఒకరోజు ప్రయాస ఫలించదా?
నీ వంతు ప్రయాసం నువ్వు పడు, దేవుడు తన కార్యాన్ని తను జరిగిస్తాడు. సద్దర్శనం పుస్తకాలు ఉన్నాయి. బస్సులు ఎక్కావా, అక్కడ పెట్టు, మర్చిపోయి దిగు, పెట్టు, మర్చిపోయి దిగు. అందాల్సిన చేతికి అందేటట్టు ఆయన చూసుకుంటాడు. నా గర్వంతో అహంకారంతో చించిన ఒక పేజీ మొక్కన చాలు వర్కౌట్ అయితే. ఒకవేళ అహంకారంతో చించిన వాడి సంగతి దేవుడు తెలుసుకుంటాడు. నీకు ఎలా అవకాశం ఉందో అలాగా 4 ఆత్మలకు నేను అందించాలి. ప్రకటించేవాడు ప్రకటించకపోతే వినేవాడు ఎక్కడ వింటాడు సోదరా? ప్రకటించేవాడు ప్రకటిస్తుంటే వినేవాడు వింటుంటే దేవుడు ఏ హృదయం పక్వమైందో ఆ హృదయం. నేను ప్రకటించకుండా మౌనంగా ఉంటే వినుట ఎక్కడ ఉంటుంది? వినటం అనేది లేనప్పుడు విశ్వాసం ఎక్కడొచ్చింది తమ్ముడు చెప్పు. ప్రకటించేవాడు ప్రకటింపని ఎడల వినేవాడు ఎక్కడ వింటాడో, వినకపోతే విశ్వాసం ఎక్కడొచ్చింది? అందుకు ప్రకటించాలి. రైట్. ఇప్పుడు ప్రకటన జరుగుతుంది సమృద్ధిగా. అంతకుముందు టీవీలు వచ్చినాయి, సగం ధైర్యం వచ్చింది. ఆహా, టీవీలో ఛానల్స్ వచ్చినాయి, భక్తులు ప్రకటిస్తూ ఉన్నారు, అబ్బా భూదిగంతాల వరకు దేవుని సువార్త వెళుతుంది, స్తోత్రం అనుకున్నా. ఇంకా సౌకర్యం వచ్చింది, సెల్ ఫోన్. అర్థమైందా? అప్పుడన్నా ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక టీవీ, 4 ఉంటే కుటుంబంలో ఒక ఆమె ఎవరో కూర్చొని చూస్తూ ఉంటుంది, 3 వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అట్లా కాదు, ఎవరి జేబులో వాళ్ళు వస్తూ వాళ్ళకు ఉంటుంది. ఏంటిది? యా, ఇంటి మీద చెత్త లేకపోయినా, పైన రేకులు పగిలిపోయినా ఇబ్బంది లేదు, పైన ఆకులు లెగిసిపోయినా ఇబ్బంది లేదు. సెల్లు మాత్రం తప్పనిసరిగా సెకండ్ హ్యాండ్ అయినా కొనుక్కొని ఎవరి సెల్లు వాళ్ళు పెట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు చెడగొట్టడానికి సైతానికి అవకాశం దొరికింది, వాళ్ళ ఆత్మను రక్షించడానికి దేవుడికి కూడా ఛాన్స్ దొరికింది. మనం కొద్దిగా మైండ్ పెట్టి కష్టపడి సెల్ ఫోన్ ద్వారా మనం ఇచ్చేటువంటి వర్తమానాలు అందుబాటులోకి ప్రజలకు తీసుకెళ్తున్నాం. దేవుడు కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రకటన ఇంకా ఈజీ అయిపోయింది. దేవుని బిడ్డలారా, యేసు రాకడకు ముందు ఈ రాజ్య సువార్త అంతటా ప్రకటించబడుతుంది, అటు తర్వాత అంతం వస్తుందని ఉంది. మత్తయి సువార్తలో గుర్తుందా? ఇప్పుడు సువార్త ప్రకటనకి చాలా సులభమైన దారి ఏర్పడింది. ఇప్పుడు అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాలలో, అన్ని ప్రాంతాలలో, మండలాల్లో, జిల్లాల్లో, అడవుల్లో వాడు కూడా సెల్ వాడుతున్నాడు. సెల్ ఎంతమంది చేతుల్లో ఉందో అంతమందికి సువార్త అందే ఛాన్స్ ఉంది. ఏదో ఒక సమయంలో, ఏదో సందర్భంలో, ఏదో ఒక ఘట్టంలో, ఏదో ఒక భాషలో ఎవరో ఒక భక్తుని ద్వారా దేవుని సువార్త ప్రచురపరచబడుతుంది. ఇది ముగింపు. దేవుని శక్తి వ్యక్తుల మీదికి దిగి రావాలి. అది దిగి రావాలంటే వారి పక్షంగా గోజాడాలి, ప్రార్థన చేయాలి. ప్రజల దృష్టికి రాజ్యంలో జరుగుతున్న సమస్యలను తీసుకెళ్తున్నాం, ఆనందం. సువార్తను ప్రకటిస్తున్నాం, ఆనందం. ఈ రెండిటితోనే కాదు, దేవుని శక్తి స్పష్టంగా ప్రజలు గుర్తుపట్టాలి. అపోస్తలుల కార్యంలో జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మళ్ళొక్కసారి దేవుడు బలంగా కదులునట్లు, మళ్ళీ బలముగా జరిగించినట్లు, ఇక మనం ప్రభుత్వాల్ని, ప్రభుత్వ నాయకుల్ని, వాళ్ళని గోజాడి వేస్ట్ అర్థమైపోయింది. ఎవరేం చేయలేరని అర్థమైందా? ఎవరేం చేయలేరు. కేంద్ర గవర్నమెంటు ఏమేం చేస్తుందో రాష్ట్ర గవర్నమెంట్కి తెలుసు. కానీ రాష్ట్ర గవర్నమెంటు దానికి సపోర్ట్ అన్నట్టుగా తన వ్యాఖ్యలు వెల్లడి చేసింది. ఏమి అంతేకాదు, ఇంకొక పని చేశారు. క్రైస్తవులు ర్యాలీలు బోలీలు చేస్తున్నారు కదా, పాపం గొంతు చించుకొని ఘోషిస్తున్నారు కదా, వీళ్ళని శాంతింపు చేయడానికి నేను క్రైస్తవురాలని అని చెప్పుకుంటున్నా. ఒక ఆమె మొన్న పార్టీలో చేర్చుకున్నారు, బీజేపీ పార్టీలో చేర్చుకున్నారు. ఎవరు అక్కాయ్? అక్క, సిస్టర్ బీజేపీ కండ వేసుకుందాం. ఎందుకంటే మీరు అనవసరంగా
మమ్మల్ని ద్వేషిస్తున్నారు, అసలు ఇదిగో మీ క్రైస్తవ మహిళని మా పార్టీలో చేర్చుకున్నాం, మేము మీ విషయంలో ఎంత చిత్తశుద్ధి కలిగి ఉన్నామో, మీకు ఎంత ఫేవర్గా ఉన్నామో అనే పిక్చర్ ఇవ్వడానికి. పార్టీ జెండా మీద ఉండేటువంటి కమలాలు చెవుల్లో పెట్టని ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అందరూ చదువుకొని ఉన్నారే. అంతేకాదు కొంచెం చైతన్యం కూడా వచ్చింది. హిందువులు అని చెబుతున్నారు. వాస్తవం చెప్పనా, హైందవులు అని చెప్పబడుతున్న వాళ్ళలో ఈ మతోన్మాదం ముఠ కొంతే ఉంది. కానీ నిజంగా హైందవులు అనబడిన వాళ్ళు, నిజంగా నేను గతంలో హైందవుడినే కదా, ఏది మనోళ్ళు చెప్పిన హైందవుడు, వాస్తవంగా హిందూ అనే పదానికి అర్థం లేదు. ఒరిజినల్గా ఇప్పుడు మనం హిందువులు అని అనుకుంటున్న వాళ్ళలో మత సంబంధమైన భావజాలం కాకుండా ఐఆమ్ ఇండియన్, నేను భారతీయుడిని అన్న భావజాలం కలిగిన వాళ్ళు 80% మంది ఉన్నారు. 80 గట్టి కొట్టో 20% ఉన్నారు. 20% దుర్మార్గపు ముఠ. 80% మంది అది వాడు చర్చికి కట్టుకున్నాడు, చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నాడు, నీకు వచ్చిన నష్టం ఏంది అనేవాళ్ళు ఉన్నారు. ఆడు నమాజ్ ఏదో ఆడు చేసుకున్నాడు, ఇటు ప్రార్థన ఇటు చేసుకుంటున్నాడు, నువ్వు గుడిలో నువ్వు చేసుకునేది నువ్వు చేస్తున్నావు. ఎందుకురా, వాళ్ళు మనోళ్లే కదా, వాళ్ళు భారతీయులే కదా, మనందరం కలిసి ఏకంగా ఉండి పక్కోడు ఎవడన్నా మన మీదకి వస్తే మనవంతు మనం పోరాటం చేయాలి, కానీ మనం కొట్టుకొని సావటం ఏందిరా అనేవాళ్ళు. పేరుకి వీళ్ళు ఈ మతోన్మాదులు మంది హిందూ సమాజం అని చెప్తున్నారు కదా. హిందూ రంగు పొలమటానికి ఒక మత సంబంధమైనటువంటి వర్గంగా చిత్రీకరించడానికి చేసేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు 20% ఉంటే, దాన్ని వ్యతిరేకించి హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, అందరూ మన సహోదరులు వాళ్ళు కూడా మన పొరుగు వారు, మనతోటి వాళ్లే. ఒకరినొకడం గౌరవించుకుందాం, ఒకరినొకడు సన్మానించుకుందాం, ప్రేమ కలిగి ఉందాం, మనందరం ఇండియన్స్ రా, మనందరం భారతీయులు అనే ధోరణిలో 80% మంది ఉన్నారు. ఆ 80% మందిని ఈ మతం రంగులోకి తీసుకొచ్చి మిగిలిన మతాల మీదకి వీళ్ళని శత్రువులుగా ఉసిగొల్పడానికి జరుగుతున్న కుట్ర ఇది. వారి అధికార పీఠాన్ని భద్రం చేసుకోవడానికి జరుగుతున్న కుట్ర ఇది. ఇవన్నీ ఎవరికి తెలియదులే, కానీ ఇవన్నీ మనకు తెలియదా. కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్లైనా అదైనా ఇదైనా ఏదైనా దేని మీద మనం డిపెండ్ అవ్వడానికి లేదు. ఇప్పుడు మనం ఒకటి, రాజులు ప్రజలు గనుక చెప్పండి, రాజులు ఆ ఉన్న మంత్రులు, ప్రధాని అయినా ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా మనకి సర్వెంట్స్ వాళ్ళు, మనకి సహకారులు వాళ్ళు. ఇండియాలో ప్రజలే రాజులు. భారతదేశంలో ప్రజలే రాజులు. ఏ అధికారైనా సరే మనకు సేవకుడే, సర్వెంట్. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దృష్టికి వాళ్ళ దయ, వాళ్ళ దండం, వాళ్ళ దాక్షిణ్యాలు అక్కర్లా, వాళ్ళ కోసం కాదు. మనం ఇప్పుడు ఇండియాలో ప్రజలు రాజులు అన్నాను చూడు, వీళ్ళందరికీ చైతన్యం కలగాలి. అరే నిజంగా దుర్మార్గం జరుగుతుంది అని వాళ్ళు గ్రహిస్తే వాళ్ళు ఓటు అనే రాజదండంతో బుద్ధి చెబుతారు. తప్పకుండా అది జరిగిద్ది. అలా వాళ్ళ మనసులు తెరవాలన్నా కూడా ప్రభు జోక్యం చేసుకోవాలంటే ఒక పక్క ప్రజలకు ఈ నిరసన రూపంలో మన ప్రతిస్పందన చూపిస్తూనే మరో పక్కన వాళ్ళకి చైతన్యం కలుగునట్లు, ఈసారి ఇంకా త్వరలోనే కొద్ది కాలంలోనే ఉంది, తిరుగులేని బుద్ధి చెప్పినట్లు మనం ప్రార్థన చేయాలి. ప్రభుత్వాల విషయంలో ప్రార్థన చేయాలి, అధికారుల విషయంలో ప్రార్థన చేయాలి, నాయకగణ విషయంలో ప్రార్థన చేయాలి. మనుషులందరూ, ఇండియాలో ఉన్న మనుషులందరి కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుని శక్తి దిగి రావాలి. దానికోసం నడుం కడదాం, లేండి పైకి లేండి, ప్రార్థన చేద్దాం.